హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే దోసలు బ్యాటర్ ఏ విధంగా చేసుకోవాలో, అదేవిధంగా అవి క్రిస్పీగా రావాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే నేనైతే 1 కేజీ బియ్యానికి ఏమేమి వేసుకోవాలో అయితే చెప్తాను. అయితే ఫస్ట్ 1 కేజీ బియ్యం తీసుకోవాలి. ఆ కేజీ బియ్యానికి పావు కిలో మినపప్పు అయితే తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ఒక పిడికెడంత శనగపప్పు, అదేవిధంగా కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా మెంతులు కూడా అయితే వేసుకోవాలి. అయితే మనం ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ టైంలో అయితే చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ చేసుకుంటే సాయంత్రం లోపు మంచిగా అయితే నానిపోతాయి. ముందుగా ఈ బియ్యాన్ని వీటన్నింటినైతే వాటర్ వేసి ఒక 4, 5 సార్లు మంచిగా కడుక్కొని నిండుగా నీరు పోసి పక్కన పెట్టుకోవాలి. 4-5 అవర్స్ అయిన తర్వాత దాన్నంతా మొత్తం మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నైట్ మొత్తం. మార్నింగ్ అయ్యేసరికి పిండి అయితే చాలా బాగా పులిసిపోతుంది. చూడండి మా దగ్గర పిండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా! ఇప్పుడైతే మనం దాన్ని పిండినంతా మంచిగా కలుపుకొని అందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక దోస పెనం తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. పెనం అయితే వేడైన తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసుకొని ఒక కాటన్ క్లాత్తో అయితే మంచిగా తుడుచుకున్న తర్వాత దోసలు అయితే వేసుకోవాలి. కాకపోతే మా పెనం అయితే చాలా రోజులు అవుతుంది కాబట్టి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకుంటాను. చూడండి ఇందాక నేనైతే చెప్పాను కదా, ఈ విధంగా పెనం అయితే వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసి కాటన్ క్లాత్ అయితే మంచిగా తుడుచుకున్న తర్వాత దోసలు అయితే వేసుకోవాలి. దోస బ్యాటర్ అయితే మరీ పల్చగా కాకుండా, అదేవిధంగా మరీ చిక్కగా కాకుండా చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా కొద్దిగా పెనం పైన వేసి మంచిగా మెల్లగా చుట్టూరా అనుకోవాలి. దోశ క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోవాలి. అదేవిధంగా మెత్తగా కావాలనుకుంటే మాత్రం కొంచెం మందంగా అయితే వేసుకోవాలి. అదేవిధంగా క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా గ్యాస్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు అయితే కాల్చుకోవాలి. అదే సాఫ్ట్గా కావాలనుకుంటే మాత్రం గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అనేది కాల్చుకొని సైడ్కి అయితే తీసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేనైతే ఈరోజు వైట్ రైస్, అదేవిధంగా పప్పు, దోశల్లోకి అయితే చట్నీ చేసుకున్నాను. అదేవిధంగా ఆలూ కర్రీ కూడా చేశాను. దోశకైతే ఆలూ కర్రీ అదేవిధంగా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు చేసుకున్నాను ఆలూ కర్రీ దోశలు వేసుకున్నప్పుడల్లా ఆలూ కర్రీ అయితే చేసుకుంటాము. నేనైతే దోశలు వేస్తున్నాను. మా పిల్లలు అయితే వేడివేడి దోశలు టిఫిన్ అయితే చేస్తున్నారు మార్నింగ్. మా బాబు నైట్ అయితే హోంవర్క్ రాసుకోలేదు. అందుకోసం అని చెప్పి ఇక ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు తింటుంటే మా బాబు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. మేము చెప్పాను కదా, నేనైతే నెయ్యి వీడియో తీశాను. మేమైతే రోజు 1 లీటర్ పాలైతే తీసుకుంటాము. చూడండి మాకైతే మార్నింగ్ అయితే ఒక అబ్బాయి వచ్చి పాలైతే ఇచ్చి వెళ్తాడు. మేము తీసుకున్న పాలైతే చాలా చిక్కగా ఉంటాయి. చూడండి ఒకసారిగా ఎంత చిక్కగా ఉన్నాయో. ఈ విధంగా నేనైతే రోజు పాలను మంచిగా మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాను. తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని డైలీ పాలపైన మీగడ అయితే కలెక్ట్ చేసుకొని నెయ్యి వీడియో అయితే పెట్టాను. ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెయ్యి అయితే చాలా బాగా వస్తుందండి, పూస పూసగా. అదేవిధంగా మన చేతులతో చేసుకుంటాం కాబట్టి స్వచ్ఛంగా కూడా ఉంటుంది. ఇక్కడ మా పాప అయితే స్కూల్ కోసం అని చెప్పి స్కూల్కి వెళ్ళడానికి టిఫిన్ అయితే కట్టేసుకుంటుంది. ఆలూ కర్రీ, అదేవిధంగా చట్నీ మరియు దోశలు అవి వేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఏ టిఫిన్ చేసినా కూడా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే టిఫినే తీసుకెళ్తారు. అయితే అన్నం పప్పు కర్రీ చేసి పెట్టినా కూడా అదైతే తీసుకెళ్లారు. నేను ఎప్పుడు టిఫిన్ చేసినా కూడా టిఫినే వేసుకెళ్తారు. ఈరోజు అయితే దోశలు చేశాను కాబట్టి దోశలు, ఆలూ కర్రీ, అదేవిధంగా చట్నీ అయితే టిఫిన్ అయితే కట్టుకుంటున్నారు. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళేంతసేపు అయితే చాలా హడావిడిగా ఉంటుంది మా ఇంట్లో. అయితే దోశ బ్యాటర్ కోసం బియ్యం, మినపప్పు నానబెట్టుకునేటప్పుడు నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. మీకు అవి ఎలా నానబెట్టుకోవాలనే వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకరోజు షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. నేను చేసిన నెయ్యి వీడియోకి అయితే చాలానే వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అసలు. ఒక 5-6 మంది సిస్టర్స్ అయితే మెసేజ్ కూడా పెట్టారు, నెయ్యి కావాలి, అదేవిధంగా చాలా బాగా చేస్తారు సిస్టర్ అని చెప్పి. చూడండి ఇక్కడ మా రెండో పాప అయితే ఆల్మోస్ట్ వాళ్ళ చెల్లెళ్ళవి, తమ్ముళ్ళు అందరివి అయితే టిఫిన్లు అయితే కట్టేసింది. దోశలు అవి పెట్టుకుంటున్నారు. నేనైతే పక్కన విడివిడిగా దోశలు అయితే వేస్తున్నాను.
చూడండి మా మూడో పాప అయితే ఇప్పుడు ఇందాకనే టిఫిన్ అయితే చేసి కొద్దిగా హోంవర్క్ ఉంటే చేసుకుంటుంది. మా పాప హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇక మా బాబు వచ్చేసి వాళ్ళ అక్కతో అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు. బాబు అయితే ఇప్పుడు యూకేజీ అయితే చదువుతున్నాడు. చూడండి అక్కడ అమ్మాయి హోంవర్క్ రాసుకుంటుంది. ఇక్కడైతే మా రెండో పాప అయితే టిఫిన్ అయితే మొత్తం ప్యాక్ చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటుంది. మా పిల్లలందరూ అయితే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని వాళ్ళది వాళ్ళే అయితే చేసుకుంటారు. నన్నైతే ఎక్కువ శాతం అయితే సతాయించరు. ఒక అమ్మాయి వచ్చేసి టిఫిన్ కడుతుంది. ఇంకో అమ్మాయి వచ్చేసి వాటర్ బాటిల్ అయితే నింపుకుంటుంది. రోజు కూడా ఇదే విధంగా వాళ్ళ టిఫిన్స్ వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళ లంచ్ బ్యాగ్ అనేది వాళ్ళే రోజు ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే వంట చేసేలోపే లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మా బాబుకు హోంవర్క్ ఉన్నా కూడా రాయకుండా మా పాప అయితే రాసుకుంటుంటే ఆమెనైతే బాగా సతాయిస్తూ ఉన్నాడు. నైట్ హోంవర్క్ చేసుకోమని చెప్తే కొద్దిసేపు హోంవర్క్ చేసుకున్న తర్వాత టీవీ అయితే చూసుకుంటూ హోంవర్క్ చేసుకో అని చెప్తే నాకు నిద్ర వస్తుందని చెప్పి అలాగే పండుకున్నాడు. ఇప్పుడేమో హోంవర్క్ చేసుకోమంటే ఇట్లా ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ కూర్చున్నాడు. చూడండి ఒకసారి వాయిస్ అయితే పెడతాను ఏ విధంగా పాట పాడుతున్నాడో. चमक चलो ने तुझे किंग 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 जादू मंतर ए मंतर है साल वोजी 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 डम डम చూసారు కదా హోంవర్క్ చేసుకోమని చెప్తుంటే ఈ విధంగా పాటలు అయితే పాడుకుంటూ కూర్చున్నాడు హోంవర్క్ అయితే విడిచిపెట్టి. ఇక్కడ మా పాప వచ్చేసి టిఫిన్స్ అన్నీ లంచ్ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకుంటుంది. రోజు తల కూడా వాళ్ళే దువ్వుకుంటారు. రిబ్బన్స్ కూడా వేసుకుంటారు. ఒకరికొకరు అయితే సపోర్ట్ చేసుకుంటారు బాగానే. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మా వీడియోస్ చూసే వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మా ఈ చిన్ని ప్రయత్నానికి సపోర్ట్ ఇవ్వండి మాకైతే. నేనైతే టిఫిన్స్ అయితే ఎక్కువ శాతం చేయను. ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు అలాగైతే చేసుకుంటాము. రోజు అయితే అన్నం, పప్పు, కర్రీ ఏదైనా కర్రీ అదేవిధంగా జొన్న రొట్టెలు అయితే చేసుకుంటాము. జొన్న రొట్టెలు అయితే రోజు చేస్తాము. చూడండి మా పాపలందరూ ఒకరికొకరు ఏ విధంగా హెల్ప్ చేసుకుంటున్నారో. ఫస్ట్ అయితే రెండో పాప మూడో పాపకైతే దువ్వేసింది. తనకు కుచ్చులు వేయడం అయితే సరిగ్గా రాదని చెప్పి వాళ్ళ అక్కతో అయితే కుచ్చులు వేయమని చెప్పి ఆమె అయితే వాళ్ళ అక్కకైతే దువ్వుతుంది. ఇక్కడ చూడండి మా పాప బాబు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు. వీళ్ళ స్కూల్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారు. చూడండి రోజు ఇలా బాయ్ చెప్పుకుంటూ వెళ్తారు. మా పిల్లలు అయితే వెళ్ళేసిన తర్వాత నేనైతే గ్యాస్ అదేవిధంగా వంటగది అయితే మంచిగా శుభ్రం చేసుకొని నీట్గా తుడుచుకున్నాను. తర్వాత అయితే ప్రశాంతంగా పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే నేనైతే టిఫిన్ చేసేసాను. చూడండి ఏ విధంగా నేను పూజ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. చూడండి మా ప్లేట్ ఎంత అందంగా ఉందో.